ఇందాక మీరు అన్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పక్కన గుండాలు ఉంటారా? ఉంటారు సార్, తప్పకుండా ఉంటారు. వాళ్ళు ఎవరికి పార్టీలకి అతీతంగా పనిచేసే వాళ్ళు కొంతమంది గుండాలు ఉంటారు సార్. ఎవరినైనా కొడతారు, రోడ్డు మీద పదవస్తు తంతారు, ఏమైనా చేస్తారు. కానీ వాళ్ళకి ఏమైనా కోర్టులో సెక్షన్ ఉండవు, కేసులు ఉండవు. ఎవరికైనా కానీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు, భిన్న వదిలేండి, స్టేషన్ లో పెట్టద్దని వదిలేండి అనే విధంగా కూడా చెప్తారు ఆయన. వాళ్ళ నుంచి నాకు ప్రాణభయం, జన సైనికుల నుంచి కూడా నాకు ప్రాణభయం అని ఎక్కడా చెప్పలేదు. వాళ్ళ నుండి నాకు ప్రాణభయం ఉంది. నిన్న కూడా నేను హర్షవీణ గారితో ఫోన్ లో మాట్లాడాను సార్. అమ్మా, ఎందుకు నా విధంగా ఇద్దరు కలిసి నాకు మెసేజ్ చేశారు, మీరిద్దరు ఏదో చేసుకున్నారు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేశారంటే అరవ శ్రీధర్ గారికి మీరంటే ఇష్టం లేదు, అందుకోసమే ఆయన నా దగ్గర నుంచి మీకు మెసేజ్ చేయించాడు అంటే. అరవ శ్రీధర్ నేను ఎందుకు ఇష్టం లేదు సార్? ఓట్లేసి గెలిపించినందుక. ఏంటంటే మీరు ఏ సామాజిక వర్గం సార్? యాక్చువల్లీ నేను బలిజ సామాజిక వర్గం సార్. నేను కులాలు ఎప్పుడు చెప్పుకోలేను సార్ ఎక్కడ. నేను బలిజ సామాజిక వర్గం అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి నిస్వార్థంగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఒకటి హేమంత్ గారు, అది కోడూరు అనేది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అవును సార్. మీరు అతనికి ఏం ప్రత్యర్థి గారు కాదు సార్. అటువంటిది మిమ్మల్ని చూసి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎందుకు భయపడాలి సార్? మేము బేసిక్ గా మేము ఆయన వారిగా ఏదో ఆ పార్టీ నుంచి వచ్చేసి ఎవరో టికెట్ ఇస్తే గెలిపించుకునే నాయకులం కాదు సార్. మేము బేసిక్ గత 15 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము. అంత ఇంత మాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, కార్యకర్తల అండ దండ అన్ని మాకు బలంగా పుష్కలంగా ఉన్నాయి సార్. మేము ఎప్పుడు పోల్చుకోము సార్ ఆయనకి నేను సమానం అనేసి. కాబట్టి రాజకీయంగా మేము ఎదగకూడదు, అందుకోసమే ఆయన ఇలా చేయడం మా మీద. ఓకే, మీకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల ప్రాణ భయం ఉంది. అవును సార్. నా పరువుకు భంగం కలిగింది సార్. అరవ శ్రీధర్ పక్కనే తాతంశెట్టి నాగేంద్ర అనేసి మీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడే ఉంటాడు కదా. అవును సార్. మీరు మీకు ఉన్న ఈ ప్రాణ భయం గురించి తాతంశెట్టి నాగేంద్ర గారికి ఏమైనా చెప్పారా? ఆయనకి మాకు వ్యక్తిగతంగా ఎటువంటి భావాద్వేషాలు లేవు. ఎక్కడైనా కనపడినా కూడా అన్నా అని మాట్లాడతాము. కానీ మేము ఆయన దృష్టికి తీసుకెళ్లాలని మాకు లేదు సార్. ఏమైనా అందరూ జనసేన వాళ్ళంతా ఒకటే. మేము తెలుగుదేశం నిస్వార్థంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం. మేము మమ్మల్ని వైసీపీ కోవట్టుగా సృష్టించింది వాళ్ళే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమే సమస్యలు చెప్పుకుంటాం సార్. ఆ వీడియో బయటికి రావడానికి గల కారణం ముఖ్యం ఆయన ఉంటే ఆయనైనా ఉండాలి, లేకపోతే హర్షవీణ అయినా ఉండాలి. వాళ్ళిద్దరే ఆ వీడియో బయట పెట్టారు. మళ్ళీ సార్ మా సమస్య ఉందని మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఏ విధంగా వెళ్ళగలను నేను?